రక్త సంబంధం, రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళు, రక్తానికి రక్తంతో సమాధానం చెప్తాం. ఇలా రక్తం అనేది మన ఎమోషన్లో, ఆచారాలలో, దైనందిక జీవితంలో ఎప్పుడు కూడా ఒక పెద్ద భాగం. కానీ అసలు ఈ రక్తం ఎలా పుట్టింది? శరీరంలో రక్తం యొక్క కదలికల్ని ఎవరు కనిపెట్టారు? ఎలా కనిపెట్టారు? దానికి ఎన్నాళ్ళు పట్టింది? ఈ కుతూహలం మీకు ఎప్పుడైనా కలిగిందా? ఈ భూమి మీద 350 కోట్ల ఏళ్ల క్రితమే జీవం అనేది పుట్టినా రక్తం మాత్రం సుమారు 50 కోట్ల ఏళ్లకి ముందే పరిణామం చెందిందని మీరు విన్నారా? అంటే మొదటి జీవి పుట్టినప్పటికీ ఇప్పటికీ మధ్య 85% కాలం రక్తం ఉనికిలోనే లేదు. 180 కోట్ల నుంచి 80 కోట్ల సంవత్సరాల మధ్యలో భూమి మీద యాక్టివిటీస్, కార్యకలాపాలు చాలా నెమ్మదిగా జరిగాయని బోరింగ్ బిలియన్ అంటారని మీకు ఎవరైనా చెప్పారా? ఈ బోరింగ్ బిలియన్ తర్వాత క్యాంబ్రియన్ ఎక్స్ప్లోజన్ అనే ఘటన జరిగి భూమి మీద కాంప్లెక్స్ లైఫ్ మొదలైంది అన్న విషయం ఎంతమందికి తెలుసు? ఈరోజు రక్తం చరిత్ర వీడియోలో జీవుల రక్తపు ఆవిర్భావానికి సంబంధించి కొన్ని అంశాలను స్థూలంగా చూసి మనిషి రక్తం మీద చేసిన పరిశోధనలో వాటిలో పాలు పంచుకున్న గొప్ప తలకాయలు ఎవరు, కాదు గుండెకాయలు ఎవరు, వాళ్ళు ఏం కనిపెట్టారో కూడా చూద్దాం. సోషల్ మీడియాలో ఫలానా హీరోయిన్ ఎర్ర రంగు చీర ఎందుకు కట్టుకుందో తెలుసా అంటే 1,00,000 మంది చూస్తారు. చికెన్ బిర్యానీలో ఇది కానీ కలిపితే కడుపు పగిలేటట్టు తినాల్సిందే అంటే 1,000,000 వ్యూస్ గ్యారంటీ. కానీ సైన్స్ మీద ఒక వీడియో చేస్తే మాత్రం చాలామంది 1.25 స్పీడులో దాన్ని పెట్టి పడుకొని కునుకు తీస్తారే తప్ప జ్ఞానాన్ని పంచే పని మాత్రం చేయరు. అసలు ఆ మాత్రం కుతూహలం లేకపోతే ఎలా గురు? మేము ఫిజిక్స్లో కొన్ని టాపిక్లను కవర్ చేసాం, కెమిస్ట్రీ మీద కూడా 1-2 విశ్లేషణలు చేసాం. కానీ బయాలజీ, జీవశాస్త్రానికి సంబంధించి మొట్టమొదటి డీటెయిల్ వీడియో ఇది. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని హైప్ చేయండి. ఒకసారి కాదు 3 సార్లు చేయొచ్చు. లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇన్ని చేశారు కాబట్టి మేము ఆలస్యం చేస్తే బాగోదు. పదండి టాపిక్లోకి వెళ్దాం. ఈ భూమి మీద జీవం ఎలా పుట్టిందో ఇప్పటిదాకా ఖచ్చితంగా నిర్ధారించడం జరగలేదు. కాకపోతే దానిని వివరించడానికి కొన్ని సిద్ధాంతాలను మాత్రం ప్రతిపాదించారు. ప్రైమార్డియల్ సూప్ థియరీ, భూమి పుట్టిన కొత్తలో సముద్రాల్లో ఉన్న ఒక సూపు లాంటి పదార్థంలో జీవం పుట్టింది అని. పాన్స్పెర్మియా, అంతరిక్షంలో నుంచి వచ్చిందని. ఎబియోజెనసిస్, కొన్ని రకాల రసాయన ప్రక్రియల ఫలితంగా పుట్టిందని. హైడ్రోథర్మల్ వెంట్ హైపోథసిస్, సముద్రపు అడుగున ఉన్న వేడి నీటి రంధ్రాల్లో పుట్టిందని. ఇలా రకరకాల ప్రతిపాదనలు చేశారు. ఈ సిద్ధాంతాలని రిఫైన్ చేసే పని, ఇంకా ఇంప్రూవ్ చేసే పని కొనసాగుతూనే ఉంది. ఏదో ఒకరోజు మనకు సమాధానం దొరకవచ్చు. రేడియోమెట్రిక్ డేటింగ్ను బట్టి మన భూమి సుమారు 454 కోట్ల సంవత్సరాల క్రితం ఆవిర్భవించిందని తేల్చారు. ఆ తర్వాత 6 కోట్ల సంవత్సరాలకే థియా అనే శకలం ఢీకొని భూమి నుండి చంద్రుడు విడిపోయాడు అని ఒక సిద్ధాంతం. ఆ తర్వాత భూమి మీద వాతావరణం రకరకాల మార్పులకి లోనై సుమారు 410 కోట్ల సంవత్సరాల క్రితం జీవం మొదలవడానికి తగిన వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి. అంటే చూచాయిగా అప్పుడే జీవం మొదలైంది అని చెప్పొచ్చు. కాకపోతే ఖచ్చితమైన ఆధారాలు అంటే మైక్రోఫాజిల్స్, మైక్రోస్ట్రక్చర్స్ మాత్రం సుమారు 350 కోట్ల సంవత్సరాల క్రితపువి మాత్రమే దొరికాయి. అనగా భూమి 454 కోట్ల సంవత్సరాల క్రితం ఆవిర్భవిస్తే తర్వాత 100 కోట్ల సంవత్సరాలకి జీవం ఒక స్థితికి వచ్చింది అని చెప్పొచ్చు. ముందుగా సింపుల్ ఆర్గానిక్ మాలిక్యూల్స్, సాధారణ పదార్థాలు, తర్వాత కాంప్లెక్స్ మాలిక్యూల్స్ అంటే సంక్లిష్టమైన పదార్థాలు, నెక్స్ట్ పాలిమర్స్, ఆర్ఎన్ఏ లాంటి పదార్థాలు, ఆ తర్వాత ప్రోటోసెల్స్, వాటి తర్వాత సింగిల్ సెల్యులర్ ఏకకణ జీవులు, చివరగా మల్టీ సెల్యులర్ బహుకణ జీవులు తయారయ్యాయి. ఇదంతా జరగడానికి కొన్ని కోట్ల సంవత్సరాల పైనే పట్టింది. కాకపోతే మీరు గమనించాల్సింది ఏంటంటే భూమి మీద జీవం 350 కోట్ల ఏళ్ల క్రితమే పుట్టిన ఆక్సిజన్, ప్రాణవాయువు మాత్రం 250 కోట్ల ఏళ్ల క్రితం వరకు భూ వాతావరణంలోనే లేదు. అలా లేకపోవడం కూడా ఒకందుకు మంచిదే. ఎందుకంటే అప్పటి జీవాల శరీరంలో ఆక్సిజన్ని తీసుకునే, ఉపయోగించుకునే నిర్మాణాలు లేవు. కాబట్టి ఒకవేళ ఆక్సిజన్ కనుక వాతావరణంలో ఉంటే అదొక విషంలా పనిచేసి మొదటి తరం జీవులు అంతరించిపోయే అవకాశం ఉంది. అదే కనుక జరిగి ఉంటే మనం ఎవ్వరం ఇప్పుడు ఉండేవాళ్ళం కాదు. అలా జీవం పుట్టిన తర్వాత వచ్చిన మొదటి తరం జీవులలో
సైనోబాక్టీరియా అనే ఒక జీవి ఫోటోసింథసిస్ కిరణజన్య సంయోగ క్రియ లేదా దానిని పోలిన ఒక క్రియని జరిపి డైఆక్సిజన్ను ఉత్పత్తి చేయడం మొదలైంది. అలా ఉత్పత్తి అయిన ఆక్సిజన్ కొన్ని రకాల సూక్ష్మజీవుల కాలనీని నాశనం చేసిన ఇంతకుముందు చెప్పినట్లు మిగిలిన జీవులు మెల్లగా ఆక్సిజన్ ప్రాణవాయువు మీద ఆధారపడడం మొదలుపెట్టాయి. ఇవే మెల్లగా యూకరియోటిక్ జీవులుగా అంటే నిజకేంద్రక జీవులుగా తర్వాత బహుకణ జీవులుగా పరిణామం చెందాయి. ఇదొక లీడింగ్ థియరీ. ఇలా మెల్లగా భూమి మీద ఆక్సిజన్ తయారవడం, దాని లెవెల్స్ పెరగడాన్నే గ్రేట్ ఆక్సిడేషన్ ఈవెంట్ అని పిలుస్తారు. ఇది సుమారు 250 కోట్ల సంవత్సరాల పూర్వపు జరిగిన మొదటి ఘటన. దీని మూలంగా భూమి మీద ఉన్న మొత్తం వాయువుల్లో ఆక్సిజన్ శాతం సుమారు 0.1 లేదా 0.2% పెరిగింది. ఇలా తయారైన ప్రాణవాయువును పీల్చుకొని జీవులు శక్తిని తయారు చేసుకోవడం మొదలుపెట్టాయి. పీల్చుకోవడం అంటే ఊపిరి పీల్చుకోవడం లాగా కాదు, శరీరం పైభాగం ద్వారా శోషించుకోవడం, డిఫ్యూజన్. జీవులన్నీ చాలా పలచగా ఉండి ప్రాణవాయువుని తమలో డిఫ్యూజ్ చేసుకునేవి. మనలాగా వాటికి ఆక్సిజన్ని శరీరం లోపలికి తీసుకువెళ్ళే వ్యవస్థలు ఏమీ ఉండేవి కాదు. అలాగే ఆక్సిజన్ ఇప్పటితో పోలిస్తే కేవలం 1% మాత్రమే ఉండడంతో ఎవల్యూషన్ జీవ పరిణామం కూడా మెల్లగా జరుగుతూ ఉండేది. అలాగే ఈ గ్రేట్ ఆక్సిడేషన్ ఈవెంట్ తర్వాత ఆక్సిజన్ శాతం పెరిగినా దాన్ని భూమి మీద ఉన్న మినరల్స్, ఖనిజాలు, ముఖ్యంగా సల్ఫైడ్స్ వాటితో పాటు సముద్రపు నీరు పీల్చేసుకునేవి. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే రసాయన చర్యలు జరిగేవి. ఆ సల్ఫైడ్స్ ఆక్సిజన్తో రసాయన చర్య జరిపి సల్ఫేట్ అయాన్లుగా మారి నదుల ద్వారా ఆ అయాన్లు సముద్రపు గర్భంలోకి చేరుకునేవి. ఈ ప్రక్రియ చాలా కాలం పాటు నడిచింది. అంటే ప్రాణవాయువు తయారైనా కూడా అది గాలిలో, వాతావరణంలో ఉండి జీవులకి అందుబాటులో ఉండే అవకాశాలు లేవు. ఈ విధంగా ఆక్సిజన్ తయారవడం, దాన్ని మినరల్స్, సముద్రపు నీరు పీల్చుకోవడం, రసాయన చర్య జరిగి ఐరన్ డిపాజిట్ల కింద, హైడ్రోజన్ సల్ఫైడ్ లాంటి మూలకాల కింద మారిపోవడం జరుగుతుండేది. ఇలాంటి కాలంలో కూడా ప్రాణవాయువు అవసరం లేని ఒక రకమైన బ్యాక్టీరియాలు బాగా అభివృద్ధి చెందాయి. ఇదంతా జరుగుతుండగానే భూమి తన మిడిల్ ఏజ్లోకి, మధ్య జీవితంలోకి ప్రవేశించింది. ఇందాక చెప్పినట్లు ప్రాణవాయువు తయారవడం మూలంగా అది కొద్ది మేరకే అందుబాటులో ఉన్నా కూడా జీవుల్లో కొత్త కొత్త క్రియలు ప్రారంభమయ్యాయి. ఉదాహరణకి సుమారు 200 కోట్ల ఏళ్ల క్రితం సెక్షువల్ రీప్రొడక్షన్, లైంగిక పునరుత్పత్తి మొదలైంది. ఆ తర్వాత 20 కోట్ల సంవత్సరాల పాటు మరికొన్ని జీవులు పరిణామం చెందాయి. అక్కడ నుండి భూమి ఒక రకమైన నిస్తేజమైన యుగంలోకి, బోరింగ్ పీరియడ్లోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే వచ్చిన ప్రాణవాయువు అంతా, ఆక్సిజన్ మొత్తం కూడా భూమి మీద ఉన్న ఖనిజాలు, సముద్రపు నీరు పీల్చేసుకునేవి కదా ఇందాక చెప్పినట్లు. ఇక గ్రోత్ ఏముంటుంది? ఆ విధంగా 180 కోట్ల ఏళ్ల క్రితం నుంచి 80 కోట్ల సంవత్సరాల దాకా, అంటే దాదాపు 100 కోట్ల సంవత్సరాలు ఎవల్యూషన్, జీవ పరిణామం చాలా మెల్లగా జరిగింది. దానికి తోడు వాతావరణం కానీ, భూమి మీద ఫలకాలు కానీ, టెక్టోనిక్ మూమెంట్స్ కానీ పెద్ద మార్పులకి గురికాలేదు. ఇదే బోరింగ్ బిలియన్. దీని తర్వాత ఇంకో ఆక్సిజనేషన్ ఈవెంట్ జరిగింది. అంటే మరోసారి భూమి మీద ఆక్సిజన్ శాతం పెరగడం మొదలైంది. దీన్నే నియోప్రోటిరోజోయిక్ ఆక్సిజనేషన్ ఈవెంట్ అంటారు. అల్గీ లాంటి బ్యాక్టీరియాలు ఎక్కువ అవడం, అవి ఫోటోసింథసిస్, కిరణజన్య సంయోగ క్రియ జరపడం, సముద్రాలు, ఖనిజాలు సాచురేట్ అవ్వడం, అంటే పీల్చగలిగినంత ఆక్సిజన్ పీల్చేసుకొని ఇక పీల్చలేని స్థితికి చేరుకోవడం, ఖండాలు మొక్కలవడం లాంటి సంఘటనలు ఇలా ఆక్సిజన్ శాతం పెరగడానికి దోహదం చేశాయి. అలా పెరిగిన ఆక్సిజన్ భూ వాతావరణంలోకి చేరుకొని బహుకణ జీవులు, మల్టీసెల్యులర్ లైఫ్ ఇంకా బాగా డెవలప్ చేయడానికి బీజం వేసింది. సుమారు 80 కోట్ల సంవత్సరాల క్రితం జరిగిన ఈ రెండో ఘటన తర్వాత భూమి మీద ఆక్సిజన్ శాతం సుమారు 5 నుంచి 10% చేరుకుంది. ఎప్పుడైతే ప్రాణవాయువు ఎక్కువగా అందుబాటులోకి వచ్చిందో అప్పటి నుంచే ఎవల్యూషన్, జీవ పరిణామం ఉరుకులు పెట్టడం మొదలైంది. ఇక్కడ జీవుల నిర్మాణంలో చాలా మార్పులు వచ్చినా 2 మార్పులు మాత్రం ముఖ్యంగా చెప్పుకోదగ్గవి. మొదటిది ప్రెడేటర్ ప్రే, వేటాడడం, వేటాడబడే లక్షణం బాగా పెరిగిపోవడం. జీవుల సంఖ్య పెరిగే కొలది ఉన్న వనరులు సరిపోక మరో జీవుల మీద ఎక్కువగా ఆధారపడడం మొదలుపెట్టాయి. వేట అనేది ప్రకృతిలో బాగా పెరిగిపోయింది. బతకాలంటే కదలాలి, కదలాలంటే కదిలే భాగాలు కావాలి, కాపాడుకునే అవయవాలు తయారవ్వాలి. అందుకని మెల్లగా కళ్ళు, శంఖాలు లాంటి కవచాలు,
నర్వస్ సిస్టమ్, నాడీ వ్యవస్థ తయారవడం మొదలైంది. వేటాడే జీవుల్లో దవడలు, వేగంగా కదిలే సామర్థ్యం, ఆహారాన్ని వెతుక్కునే వాసన పీల్చడం ఇలాంటి వ్యవస్థలు మొదలయ్యాయి. అంటే జీవుల్లోని సంక్లిష్టత మరింత పెరిగిపోయింది. ఇక రెండోది, ఇలా తయారైన కొత్త అవయవాలు శరీరంలో ఇమడాలంటే జీవుల సైజు, పరిణామం పెరగాలి. అలా పెరిగినప్పుడు అవి పీల్చుకున్న ఆక్సిజన్ లోపల అవయవాలకి చేరుకోవడానికి ఏదో ఒక కొత్త వ్యవస్థ అవసరం. కాబట్టి అవి ఒక ద్రవం లాంటి పదార్థాన్ని తయారు చేసుకొని దాని ద్వారా శరీరం లోపలికి ఆక్సిజన్ పంపించడం మొదలుపెట్టాయి. అవయవాలు పెరిగే కొలది వాటికి కావాల్సిన పోషకాలు అందించడానికి ఈ ద్రవంలో కొత్త కొత్త కణాలు ఆవిర్భవించడం మొదలైంది. మొదట్లో ఓపెన్ సిస్టమ్గా ఉన్న ఈ వ్యవస్థ సుమారు 50 కోట్ల ఏళ్ల క్రితం క్లోజ్డ్ సిస్టంలా శరీరంలో ఒక పూర్తి స్థాయి వ్యవస్థగా పరిణామం చెందింది. అదే ప్రస్తుతం మన శరీరంలో ఉన్న రక్తానికి, రక్త ప్రసరణ వ్యవస్థకి పునాది. ఇప్పటిదాకా చెప్పింది క్లుప్తంగా ఇంకోసారి చూస్తే 454 కోట్ల ఏళ్ల క్రితం భూమి పుట్టింది లేదా తయారైంది. ఆ తర్వాత 6 కోట్ల ఏళ్లకి చంద్రుడు విడిపోయాడు. ఇంకో 50 కోట్ల ఏళ్ల తర్వాత జీవం మొదలైంది. ఆ జీవం కిరణజన్య సంయోగ క్రియ జరిపి ప్రాణవాయువుని ఉత్పత్తి చేయడం మొదలుపెట్టింది. ఆ ప్రాణవాయువుతో లోహాలు రసాయన చర్యలు జరుపుతూ సముద్రంలో ఉన్న నీళ్లు దాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ జీవాన్ని వేగంగా ముందుకు సాగనివ్వకుండా 100 కోట్ల సంవత్సరాల పాటు అడ్డుకున్నాయి. ఆ చర్యలు పూర్తయ్యే సమయంలో సుమారు 80 కోట్ల సంవత్సరాల క్రితం అల్గీ లాంటి బ్యాక్టీరియాల మూలంగా మరోసారి ఆక్సిజన్ శాతం పెరిగింది. ఫలితంగా జీవుల సంఖ్య మరింత పెరిగింది. ఇలా పెరిగేసరికి వాటిలో పోటీ పెరిగి వేట అధికమయ్యి పారిపోవడానికి ఉపయోగపడే నిర్మాణాలు మొదలయ్యాయి. వాటి కోసం అవయవాల సంఖ్య పెరిగి జీవుల పరిణామం సైజు మరింత పెద్దదయ్యి శరీరం లోపలికి కూడా ఆక్సిజన్ తీసుకుని వెళ్ళడానికి శరీరంలో ద్రవాలు అభివృద్ధి చెందడం మొదలైంది. కాలక్రమేణా అవే రక్తంగా, రక్త ప్రసరణ వ్యవస్థగా రూపుదిద్దుకున్నాయి. అంటే ప్రాణవాయువు శరీరానికి శక్తినిస్తే ఆ శక్తిని శరీరం అంతా తీసుకెళ్ళింది రక్తం. ఇంత చరిత్ర గల రక్తాన్ని బాగా అర్థం చేసుకున్న జీవి బహుశా మనిషేనేమో. ఇలా అర్థం చేసుకోవడం అనేది కూడా ఒక రోజులో జరిగింది కాదు. మన కథ మొదలైంది చరిత్ర ప్రారంభం కావడానికి ముందే, అంటే ప్రీ హిస్టారికల్ టైమ్స్లో. కొత్త రాతి యుగం ముందు వరకు కూడా మెడిసిన్, వైద్యం ఉన్నట్లు మనకి ఖచ్చితమైన ఆధారాలు దొరకలేదు. అలాగని అసలు లేదని కాదు, గమనించగలరు. అలాగే ఆ కాలంలో మెడిసిన్, వైద్యం, రిలీజియన్, మతం, మ్యాజిక్, మంత్రం ఈ 3 కలగలిసి ఉండేవి అని మెడికల్ హిస్టారియన్ హెన్రీ సెగరిస్ చెప్తారు. ఆదిమ మానవులకి రక్తం తప్ప శరీరం లోపల ఉన్న ఏ అవయవాలు బయటికి కనిపించవు. ఏదన్నా జంతువు మనిషి మీద దాడి చేసినప్పుడు ఆ గాయం తగిలిన ప్రదేశంలో నుంచి రక్తం కారడం ఒక్కటే వాళ్ళకి కనపడే ఇంటర్నల్ ఆర్గాన్, అంతర్గత అవయవం. ఆ గాయం గనక పెద్దదైతే అలా రక్తం కారి కారి ఆ మనిషి చనిపోవడం చూశారు. ఒకవేళ రక్తం కారడం ఆగిపోయి గాయం ఎండిపోతే ఆ మనిషి బతికేవాడు. అలాగే జంతువుల్ని బలిచ్చే సందర్భాల్లో వేటాడుతున్నప్పుడు కూడా రక్తం, ప్రాణం 2 ఒకేసారి పోవడం వాళ్ళు గమనించారు. ఈ అనుభవాల నుంచే మనిషి దృష్టిలో రక్తానికి, ప్రాణానికి ఒక అవినాభావ సంబంధం ఏర్పడింది. రక్తం అనేది మనలో జీవశక్తి, లైఫ్ ఫోర్స్ అనే నిర్ధారణకు వచ్చి శరీరంలో ఏ అవయవానికి లేని కొన్ని విచిత్రమైన లక్షణాలు రక్తానికి ఆపాదించారు. ఏ అవయవానికి లేనన్ని మూఢనమ్మకాలు, శక్తులు, గొప్పలో ఈ రక్తానికి ఇచ్చారు. ఇందాక చెప్పినట్లు మతం, మంత్రం, మెడిసిన్ కలిసిపోయి ఉన్న కాలంలో దేవుడి మెప్పు పొందాలన్నా, అనుకున్నది జరగాలన్నా దైవానికి ఆ జీవశక్తిని ఇచ్చేస్తే మన కోరికలు నెరవేరుతాయి అని అనుకునేవాళ్ళు. అంటే రక్త తర్పణం జరగాల్సిందే. అందుకే బలి ఇవ్వడం అనేది ఈ రోజుకి కూడా ప్రకృతి దేవతలను కొలిచే సాంప్రదాయంలో భాగం. దానికి తోడు ఇలాంటి కారణాల వల్లే ఋతుస్రావం రోజుల్లో మహిళలకి చాలా కట్టుబాట్లు పెట్టారు. పూజలు చేయకూడదు, పూజ గదుల్లోకి వెళ్ళకూడదు, చాలా చోట్ల అంటూ, ఇంకొన్ని చోట్లయితే బాగా ముందుకెళ్ళి చౌపడ్డి అనే ఆచారంలో భాగంగా ఋతుస్రావం రోజుల్లో ఇంటి బయట పాకలు పెట్టడం ఇప్పటికీ చేస్తున్నారు. ఈ కారణంగానే గుహల్లో రాళ్ళ మీద వేసిన పురాతన పెయింటింగ్స్, బొమ్మలు గాఢమైన ఎర్ర రంగులో ఉండడం కూడా మనం గమనిస్తుంటాం. ఇంతేకాదు రక్తం పోవడాన్ని,
బ్లీడింగ్ని కంట్రోల్ చేస్తే వాళ్ళు చేసే క్రతువుల్లో ఆ పద్ధతులు బాగా ఉపయోగపడతాయి. అందుకని రక్తాన్ని అదుపు చేసే పద్ధతులను కూడా పరిశోధించడం మొదలుపెట్టారు. ఉదాహరణకి మనిషి బుర్రలో ఉన్న ఈవిల్ స్పిరిట్ని, ప్రేతాత్మని పారదోలడానికి పుర్రెలకి రంధ్రాలు చేసేవాళ్ళు. అలాంటప్పుడు అక్కడ రక్తాన్ని అదుపు చేసే పద్ధతులు వాళ్ళకి చాలా అవసరం. లేకపోతే సదరు మనిషి చనిపోయే అవకాశాలు ఎక్కువ. సింధు నాగరికతని పక్కన పెడితే ఇప్పటిదాకా దొరికిన లిఖిత చారిత్రక ఆధారాలను బట్టి భారత ఉపఖండంలో హీలింగ్, రోగాల నివారణ సామాన్య శకపూర్వం 1వ సహస్రాబ్దంలోనే మొదలైంది అని చెప్పొచ్చు. అంటే దాదాపు 3000 సంవత్సరాల క్రితమే. ఆయుర్వేదం అభివృద్ధి చెందడానికి ముందే రాసిన అథర్వణ వేదంలో సుమారు 114 శ్లోకాలు మెడికల్ టాపిక్స్ గురించి ఉన్నాయి. ఆ తర్వాత కాలంలో చరకుడు, సుశ్రుతుడు వైద్య రంగంలో గొప్ప ఆవిష్కరణలు చేశారు. వీళ్ల కృషి కారణంగా ఆయుర్వేదం ఒక శాస్త్రంగా అభివృద్ధి చెందడమే కాక మిగతా ప్రపంచంతో పోలిస్తే భారత ఉపఖండం వైద్య రంగంలో చాలా ముందుకెళ్ళింది. హిస్టారియన్ ఉపేందర్ సింగ్ సామాన్య శకపూర్వం 200, సామాన్య శకం 300 మధ్య గల 500 ఏళ్లలో మన దేశంలో దొరికిన 2 శాస్త్రీయ గ్రంథాలు చరక సంహిత మరియు సుశ్రుత సంహిత అని చెప్పారంటే మీరే ఊహించుకోండి వీళ్ళ కంట్రిబ్యూషన్. ఇలా చరకుడు, సుశ్రుతుడు ఆయుర్వేదాన్ని అభివృద్ధి చేసి భారత ఉపఖండంలో వైద్యానికి ఒక ఫ్రేమ్వర్క్, చట్టాన్ని తయారు చేశారు. ఆయుర్వేదంలో రక్తాన్ని 7 ధాతువుల్లో ఒక ధాతువుగా పేర్కొన్నారు. మనం తిన్న ఆహారం మొదట రసధాతువు కింద మారుతుంది. ఆ తర్వాత వివిధ ప్రక్రియల ద్వారా అది రక్తధాతువు కింద మారుతుంది. ఈ ప్రక్రియలన్నీ కాలంలో, ప్లేహంలో జరుగుతాయి. అందుకని ఆయుర్వేదం ప్రకారం రక్తం కాలేయంలో తయారవుతుంది అని చూచాయిగా చెప్పొచ్చు. అలా తయారైన రక్తం రక్తవాహ స్రోత ద్వారా వివిధ భాగాలకి సరఫరా అవుతుంది అని కూడా ఆయుర్వేదం చెబుతుంది. ఆయుర్వేదం ప్రకారం రక్తం జీవాన్ని, లైఫ్ ఫోర్స్ని సపోర్ట్ చేస్తుంది. అలాగే శరీరంలో వివిధ భాగాలకి కావాల్సిన పోషకాలను అందించడం కూడా దీని పనే. మన చర్మానికి రంగునిచ్చేది కూడా రక్తమే. అందుకే చర్మం రంగు అనేది ఆయుర్వేదంలో పెద్ద పాత్ర వహిస్తుంది. చాలా వ్యాధులకి చికిత్స చేసేటప్పుడు కళ్ళ కింద ఉన్న రంగుని పరిశీలిస్తారు. మనం సరిగ్గా ఆహారం తీసుకోకపోయినా లేదా రక్తం పోయినా, పిత్తదోషం ఎక్కువైనా రక్తహీనత ఏర్పడి ప్రాణాలు పోయే అవకాశం ఉంది. అలానే మన శరీరంలో గుండెకి గల ప్రాముఖ్యతని ఆయుర్వేదంలో ఎప్పుడో గుర్తించారు. శరీరంలో ద్రవాలను తీసుకుపోయే సిరల, ధమనుల ప్రస్తావన కూడా ఇందులో ఉంది. ఆ తర్వాత నాడీ స్పందనల ఆధారంగా ఈ శాస్త్రం మరింత ముందుకెళ్ళింది. ఈ రోజుకి కూడా నాడీ స్పందన చూడని ఆయుర్వేద వైద్యుడు ఉండడు. మధ్యయుగాల్లో ఆచార్య శారంగధర లాంటి వాళ్ళు ఈ విజ్ఞానాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కాకపోతే కొత్త కొత్త పద్ధతులు వాడకుండా ఆయుర్వేదంలో ఉన్న వాటి ద్వారానే ఇలా వెళ్ళే ప్రయత్నం జరిగింది. ఎంత చేసినా రక్త ప్రసరణ వ్యవస్థ గురించి కానీ, రక్తానికి ఊపిరితిత్తులకు ఉన్న గాఢమైన సంబంధం గురించి కానీ ఎక్కువ వివరాలు ఆయుర్వేదంలో లేవు. వాత, పిత్త, కఫ లాంటి దోషాల ద్వారా రక్తంతో వివరించే ప్రయత్నం జరిగింది. పిత్తగుణం ఎక్కువ ఉంటే రక్తం పలుచగా ఉంటుందని, కఫగుణం ఎక్కువ ఉంటే మందంగా ఉండి శరీరం నెమ్మదిగా కదులుతుందని చెప్పబడింది. పశువుల్లో కూడా ఈ వాత, పిత్త, కఫ పాలను బట్టి ఏ జీవిలో ఎటువంటి రక్తం ఉంటుందో కూడా చెప్పబడింది. ఉదాహరణకి గేదె రక్తంలో కఫగుణం ఎక్కువ ఉండి మందంగా ఉంటుందని, జింక రక్తం వాతగుణంలాగా తేలికగా ఉంటుందని వగైరా వగైరా. ఇంత బాగా అభివృద్ధి చెందిన మన వైద్యశాస్త్రపు ప్రగతి తర్వాత ఆగిపోవడానికి గల కారణాలు 2 అని చెప్పొచ్చు. ఇందాక చెప్పిన చరక, సుశ్రుత లాంటి వాళ్ళ సిద్ధాంతాలు స్క్రిప్చర్స్గా మారి, ఒక రకంగా చెప్పాలంటే పవిత్రతని పొంది వాటిని ప్రశ్నించడమే పాపం అనే స్థాయికి చేరుకున్నాయి. వాళ్ళు తయారు చేసిన వైద్యశాస్త్రపు చట్రం కాలక్రమేణా ఇనప చట్రంగా మారి, ఐరన్ కేజ్ లాగా మారి పరిశోధనలు చేయడాన్ని, విజ్ఞానాన్ని విస్తరింపచేయడాన్ని అడ్డుకున్నాయి. అందులో వాళ్ళ తప్పు అస్సలు లేదు. ఒక గ్రంథానికి పవిత్రత, ఆధ్యాత్మికత ఆపాదిస్తే దాన్ని ప్రశ్నించే సాహసం 99% మంది చేయలేరు. ఒకవేళ మాలాంటి కుతూహలశాలలు చేసినా బయట నుంచి వచ్చే ఒత్తిడి ఒక లెవెల్లో ఉంటుంది, మీకు సపరేట్గా చెప్పక్కర్లేదు. దీనికి తోడు సైన్స్తో పాటు మూఢనమ్మకాలు ముందుకెళ్ళి సైన్స్ ప్రగతిని నెమ్మదింపజేశాయి. చనిపోయిన వ్యక్తి శరీరం అనేది ఒక అంటరాని దానిగా భావిస్తూ దాన్ని వీలైనంత తొందరగా దహనం చేయడం, దాన్ని ముట్టుకోవడం మీద పరిమితులు విధించడం చేశారు.
అలా చేయడంతో ఎవరు కూడా శవాల్ని కోసి పరిశీలించడానికి, దానితో ప్రయోగాలు చేయడానికి ముందుకొచ్చేవాళ్ళు కాదు. ఒకవేళ వచ్చినా అలాంటి వాళ్ళని వెలేసి దూరంగా పెట్టేవాళ్ళు. ఈ రోజుకి కూడా ఎవరన్నా చనిపోతే అంటు పేరుతో ఆ చనిపోయిన వ్యక్తి ఇంటికి కొన్ని రోజులు వెళ్ళకపోవడం చూస్తుంటాం. ఇప్పుడే ఎలా ఉంటే అప్పట్లో ఇంకెలా ఉండేదో మీరే ఊహించుకోండి. ఇలాంటి మూఢనమ్మకాలు, ఆచారాలు ఉంటే అసలు అభివృద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? అందుకనే వైద్యశాస్త్రంలో మన ప్రగతి నెమ్మదించింది. చరకుడు, సుశ్రుతుడు తర్వాత ఆ స్థాయిలో చెప్పుకోదగ్గ వైద్య శాస్త్రవేత్తలో మన చరిత్రలో అతి తక్కువ మందే ఉన్నారు. ఫాదర్ ఆఫ్ మెడిసిన్గా పిలువబడే గ్రీకు తత్వవేత్త అయిన హిప్పోక్రేట్స్ పాశ్చాత్య ప్రపంచంలో వైద్యానికి సరైన పునాదులు వేశాడు. జబ్బులు అనేవి సహజంగానే వస్తాయని, దేవుడో దెయ్యమో ఆత్మలో మనకొచ్చే రోగాలకి కారణం కాదు అని నమ్మిన మొదటి వ్యక్తిగా ఈయన గురించి చెప్తారు. సామాన్య శక పూర్వం 5వ శతాబ్దానికి చెందిన ఈయన వైద్యశాస్త్రం మీద సుమారు 60 పుస్తకాల దాకా రాశాడు అంటారు. ఈయన ప్రకారం రక్తం అనేది శరీరంలో ఉన్న 4 ప్రాథమిక ద్రవాల్లో ఒకటి. హిప్పోక్రేట్స్ సిద్ధాంతాల ప్రకారం కూడా రక్తం అనేది మనం తీసుకునే ఆహారం ద్వారానే తయారవుతుంది. మన శరీరంలోకి పోషకాలను తీసుకువెళ్ళడం, శరీరాన్ని వేడిగా ఉంచడం, ప్రాణశక్తిని కొనసాగించడం దీని ముఖ్యమైన పనులు. ఇంతేకాకుండా మన పర్సనాలిటీ, వ్యక్తిత్వం మీద కూడా ప్రభావం చూపుతుంది. రక్తం ఎక్కువగా ఉన్నవాళ్ళు చలాకీగా ఉండి అందరితో కలుపుగోలుగా ఉంటారని హిప్పోక్రేట్స్ భావించాడు. కాలానుగుణంగా మనలో రక్తం స్థాయిలు మారుతూ ఉంటాయని కూడా తన పుస్తకాల్లో వివరించాడు. సామాన్య శకం 2వ శతాబ్దికి చెందిన గ్యాలెన్ హిప్పోక్రేట్స్ చెప్పిన దాన్ని తన పరిశోధనలతో జోడించి వైద్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాడు. ఈయన గ్లాడియేటర్లకి అంటే బానిస వీరులకి వైద్యునిగా పనిచేయడంతో వాళ్ళకి అయిన గాయాల ద్వారా మనిషి శరీరంలోకి చూడగల అవకాశాన్ని పొందాడు. మన శరీరం లోపల ఉన్న కొన్ని నాళాల్లో రక్తం ప్రవహిస్తుంది అని, మనిషి మేధోతనం ఉంది గుండెలో కాదు మెదడులో అని మొట్టమొదట చెప్పింది కూడా గ్యాలెనే. ఈయన కాలం నుండి 1200 సంవత్సరాలు అంటే 2వ శతాబ్దం నుండి 14వ శతాబ్దం దాకా మెడికల్ ఫీల్డ్లో గ్యాలన్ని తలదన్నేవాడు లేడు. ఎంతలా అంటే మనిషి శరీరంలో ఏదన్నా గ్యాలన్ చెప్పిన దానికి భిన్నంగా ఉంటే అది గ్యాలన్ తప్పు కాదు, అతని తర్వాత కాలంలో మానవ శరీరంలో జరిగిన మార్పులు అని అందరూ అనుకునే అంతలాగా. గ్యాలన్ ప్రకారం కూడా మనం తీసుకునే ఆహారం ముందు ఒక ద్రవంగా మారి కాలేయానికి పంపబడి అక్కడ రక్తంగా మారుతుంది. అక్కడ నుంచి శరీరంలోని ఇతర భాగాలకి పంపబడుతుంది. ఆ తర్వాత శరీర భాగాల నుండి రక్తం కుడి కర్ణిక రైట్ ఆట్రియంలోకి, తర్వాత కుడి జఠరిక రైట్ వెంట్రికల్లోకి వెళ్తుంది. ఇదే సమయంలో ఊపిరితిత్తుల్లోకి గాలి వెళ్ళి ఆ గాలిలో ఉన్న జీవశక్తిని ఊపిరితిత్తులు పీల్చుకుంటాయి. ఆ జీవశక్తి పుపుసధమనులు, పల్మనరీ వెయిన్స్ ద్వారా ఎడమ కర్ణిక లెఫ్ట్ ఆట్రియంలోకి చేరుకుంటుంది. గుండె గోడలకు ఉండే చిన్న చిన్న రంధ్రాల ద్వారా రక్తం రైట్ వెంట్రికల్ నుండి లెఫ్ట్ వెంట్రికల్లోకి చేరుకుంటుంది. అదేవిధంగా లెఫ్ట్ ఆట్రియంలోకి వెళ్ళిన జీవశక్తి అక్కడి నుంచి లెఫ్ట్ వెంట్రికల్లోకి వెళ్ళి రక్తంతో కలిసిపోతుంది. అలా కలిసి ఆ జీవశక్తి శరీరంలోని మిగతా భాగాలకు వెళ్తుంది. ఇక్కడ 2 పాయింట్లు కీలకం. 1, ఊపిరితిత్తుల నుండి జీవశక్తి గుండెకి వెళ్తుంది. 2, గుండె గోడలకు ఉండే చిన్న చిన్న రంధ్రాల ద్వారా రక్తం గుండెలోని కుడివైపు నుండి ఎడమ వైపుకి వెళ్తుంది. అలానే గ్యాలన్ దృష్టిలో రక్తం మన శరీరంలో ప్రవహిస్తుంది కానీ సర్క్యులేట్ అవ్వదు. అంటే మూసేసిన వ్యవస్థలో క్లోజ్డ్ సిస్టంలో ప్రసరణ అవ్వదు. కాలేయంలో పుట్టిన రక్తాన్ని మిగతా అవయవాలు శోషించుకుంటాయి. గుండె పని రక్తాన్ని పంపిణీ చేయడం కాదు, దానికి వేడిని ప్రాణశక్తిని జోడించటం. గుండె ద్వారా వెళ్ళే రక్తం ఆర్టీరియల్ రక్తం ద్వారానే మనం కదలగలుగుతాం, సెన్సేషన్ ఉంటుంది. ఇక్కడ కూడా రక్తంలోని గ్రూపుల గురించి కానీ రక్త ప్రసరణ గురించి కానీ ఎటువంటి పురోగతి లేదు. దాని అర్థం గ్యాలన్ది అంతకుముందు శాస్త్రవేత్తలది సైంటిఫిక్ మైండ్ కాదని కాదు, వాళ్ళు ప్రయోగాలు చేసిన కాలం, వాళ్ళకి అందుబాటులో ఉన్న వనరులు పూర్తిగా వేరు. కాకపోతే తర్వాత కాలంలో గ్యాలన్ని క్రిస్టియన్ థియాలజీలో వాళ్ళ డాక్ట్రిన్లో కలిపేసుకున్నారు. ఏ మతమైనా ఒక శాస్త్రవేత్తని ఓన్ చేసుకుంటే ఏం జరుగుతుందో ఇక్కడ కూడా అదే జరిగింది. గ్యాలన్ చెప్పిన వాటిని పరిశీలించి పరిశోధించకుండా దాని మీదే భాష్యాలు, కామెంటరీస్ పుంకాలుగా రాయడం మొదలుపెట్టారు. పాత గ్రంథాలని, శాస్త్రాలని, వ్యక్తుల్ని ప్రశ్నించలేని
వాతావరణం ఏర్పడింది. ఒక ఇంటెలెక్చువల్ క్రైసిస్ ఏర్పడి ఎనాటమీ ఫిజియాలజీ శాస్త్రాల పురోగతి యూరప్లో 1300 సంవత్సరాల పాటు బాగా నెమ్మదించింది. కానీ లక్కీగా వేరే చోట్ల ఇది బాగా ముందుకు వెళ్ళింది. గ్యాలెన్ పుస్తకాలని 9వ శతాబ్దంలో బాగ్దాద్లో స్థాపించిన హౌస్ ఆఫ్ విజ్డమ్లో తర్జుమా చేయడం మొదలుపెట్టి వాటి అరబిక్ వర్షన్స్ని మిడిల్ ఈస్ట్, పర్షియా, నార్త్ ఆఫ్రికాల్లో వ్యాపింపజేశారు. ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది హునన్ ఇబ్న్ ఇషాక్ గురించి. గ్యాలెన్తో పాటు గ్రీకు పుస్తకాల అనువాదనకి నేతృత్వం వహించి ఆ విషయాలు మిగతా ప్రపంచం అర్థం చేసుకోవడానికి ఈయన సహాయం చేశాడు. దీనితో గ్రీకుల ఆలోచనలు అరబిక్ ప్రపంచంలోకి ఎంటర్ అయ్యాయి. అరబ్బులు కూడా తమదైన శైలిలో ప్రయోగాలు చేసి వైద్యశాస్త్రాన్ని మరింత ముందుకు తీసుకొని వెళ్ళారు. వీళ్లలో చెప్పుకోదగ్గ వ్యక్తులు ముగ్గురు: అల్ రజీ, అవిసెన్నా అలియాస్ ఇబ్న్ సినా, ఇబ్న్ అల్ నఫీస్. 10వ శతాబ్దానికి చెందిన అల్ రజీ గ్యాలెన్ చెప్పిన వాటిని గుడ్డిగా నమ్మడం కన్నా క్లినికల్ అబ్జర్వేషన్, ప్రయోగాత్మక పరిశీలనకి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలని నొక్కి చెప్పాడు. ప్రతి సైంటిఫిక్ విప్లవం కూడా ఇలానే మొదలవుతుంది. గొప్ప గొప్ప ప్రయోగాలు, భయంకరమైన సిద్ధాంతాలు కనిపెట్టక్కర్లేదు. అప్పటిదాకా పాతుకుపోయిన ఆలోచనలకి వ్యతిరేకమైన ఆధారాలు దొరికితే సదరు ఆలోచనలను ప్రశ్నించడం మొదలు పెడితే చాలు, సైన్స్ తన పని తాను చేసుకుపోద్ది. ఇక్కడ జరిగింది కూడా అదే. అల్ రజీ తర్వాత వచ్చిన అవిసెన్నా ద కెనాన్ ఆఫ్ మెడిసిన్ అనే అద్భుతమైన పుస్తకం రాశాడు. ఇది ఎంత గొప్ప పుస్తకం అంటే దాదాపు 500 ఏళ్ల పాటు యూరప్, మధ్య ఆసియాల్లో వైద్యశాస్త్రానికి, మెడిసిన్కి ఇదే టెక్స్ట్ బుక్. గలెన్ చెప్పిన దాన్ని క్రమ పద్ధతిలో పెట్టడమే కాకుండా దానికి లాజిక్, అబ్జర్వేషన్, పరిశీలన కూడా కలిపాడు. మనం తీసుకునే ఆహారం, చుట్టూ ఉన్న పరిస్థితులు, మన ఎమోషనల్ స్టేట్, భావావేశాలు రక్తాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో ఒక క్రమ పద్ధతిలో చెప్పాడు. అవిసెన్నా గొప్పతనం చెప్పాలంటే ఒక పెద్ద వీడియోనే అవుతుంది, అది ఇంకెప్పుడైనా చూద్దాం. ఆ తర్వాత వచ్చిన ఇబ్న్ అల్ నఫీస్ రక్తం మీద పరిశోధనని కొత్త పుంతలు తగ్గించాడు. గలెన్ ప్రతిపాదించిన గుండెల్లో ఉండే ఇన్విజిబుల్ పోర్ సిద్ధాంతాన్ని ప్రయోగపూర్వకంగా తప్పని నిరూపించాడు. అంతేకాకుండా ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా రక్త ప్రసరణ వ్యవస్థ సిద్ధాంతానికి, మరీ ముఖ్యంగా పల్మనరీ సర్క్యులేషన్కి పునాది వేశాడు. రక్తం గుండెలోని కుడి భాగం నుండి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి తిరిగి ఎడమ భాగానికి చేరుకుంటుందని నిర్ధారించాడు. ఇది జరిగింది విలియం హార్వే రక్త ప్రసరణ వ్యవస్థను కనుక్కోవడానికి 300 సంవత్సరాలకు ముందే. అలాగే మొత్తం రక్తం వ్యవస్థలో కాలేయానికి ఉన్న ప్రాముఖ్యతను తగ్గించి మొట్టమొదటిసారిగా గుండెకి సెంట్రల్ పొజిషన్ ఇచ్చాడు. చివరగా రక్తాన్ని ఒక స్టాటిక్ హ్యూమర్లా కాకుండా కదిలే వ్యవస్థలో భాగంగా ఒక కొత్త రూపం కూడా ఇచ్చాడు. ఇదొక కీలక మలుపు, టర్నింగ్ పాయింట్. ఎందుకంటే రక్తం శరీరంలో ఎలా కదులుతుందో అర్థం చేసుకోవడంతో పాటు ఆధునిక ఫిలాసఫీకి పునాది పడింది ఈ అంశంతోనే. ఇక్కడ అరబ్బులకి, పర్షియన్లకి ఒక భౌగోళికమైన అనుకూలత ఉంది. తూర్పు వైపు భారత ఉపఖండంలో జరిగే ఆలోచనలు, పశ్చిమాన యూరోప్లో జరిగే ఆలోచనలకి మధ్యలో ఉండడం మూలంగా ఆ రెంటిని కలిపి సింథసైజ్ చేసి మధ్యయుగాలలో సైన్స్కి కొత్త దారులు వేయడం వీళ్ళకి సాధ్యమైంది. అంతేకాకుండా యూరోప్లో రెనైసెన్స్, పునరుజ్జీవనం వచ్చినప్పుడు వాళ్ళు అరబ్బులు తర్జుమా చేసిన పుస్తకాలనే తిరిగి తర్జుమా చేసుకుని వాడుకున్నారు. ఆధునిక ఎనాటమీకి, శరీర నిర్మాణ శాస్త్రానికి పునాదులు వేసింది బ్రస్సెల్స్కి చెందిన ఆండ్రియాస్ వెసాలియస్. గ్యాలెన్ మూలంగా పాతుకుపోయిన పాత ఆలోచనల నుంచి వైద్యశాస్త్రాన్ని విడిపించి స్వేచ్ఛను ప్రసాదించాడు. అంతకుముందు యూరోప్ మొత్తం గ్యాలెన్ చేసిన జంతువుల ఆధారిత పరిశీలనే చేసేది. ఆండ్రియాస్ అది పక్కన పెట్టి నేరుగా మానవ శరీరాన్ని అధ్యయనం చేయడం మొదలుపెట్టాడు. పాత గ్రంథాల అథారిటీని పక్కన పెట్టి ఎంపిరికల్ డైసెక్షన్, అనుభవాత్మక ప్రయోగాలకి పెద్దపీట వేయడంతో తర్వాత వైద్య శాస్త్రవేత్తల ప్రయోగాలకే దారిపరిచాడు. మన ఉపఖండంలో లేనిది ఇలాంటి వాళ్లే. ఆండ్రియాస్ వెసాలియస్ లాంటి వాళ్ళు ఒక్కరన్నా పుట్టి పాత గ్రంథాలకున్న ప్రాముఖ్యతని పక్కన పెట్టి ఆ ఇనుప చట్టాన్ని బద్దలు కొట్టుంటే మన వైద్య శాస్త్రంలో ఎక్కడికో వెళ్ళి ఉండేవాళ్ళం అన్నది మా అభిప్రాయం. కానీ దురదృష్టవశాత్తు అది జరగలేదు. ఆండ్రియాస్ ఆలోచనల నుంచి స్ఫూర్తి పొందిన స్పానిష్ వ్యక్తి అయిన మైకెల్ సెర్వేటస్ మానవ శరీరాన్ని, ముఖ్యంగా రక్త వ్యవస్థని హేతుబద్ధంగా విశ్లేషించాడు. రక్తం గుండెలోని కుడి జఠరిక, రైట్ వెంట్రికల్ నుంచి ఊపిరితిత్తుల్లోకి వెళ్తుందని, అక్కడ గాలితో కలిసి తిరిగి ఎడమ జఠరికలోకి, లెఫ్ట్ వెంట్రికల్లోకి వస్తుందని మొట్టమొదటిసారిగా ప్రతిపాదించాడు.
గ్యాలెన్ చెప్పిన గుండెకున్న చిన్న చిన్న రంధ్రాలు అనే ఊహనే తప్పని వాదించాడు. అప్పట్లో ఇదొక రెవల్యూషనరీ ఆలోచన. కాకపోతే ఈ ఆలోచనలన్నీ క్రిస్టియానిస్మి రెస్టిట్యూషియో అనే చర్చి భావజాలాన్ని ఖండిస్తూ రాసిన పుస్తకంలో ప్రచురించాడు. చర్చి వెంటనే ఆ పుస్తకాన్ని నిషేధించి ప్రతుల్ని కాల్చేసి సెర్వేటస్ని నిర్బంధించింది. కేవలం 3 కాపీలు మిగిలాయంటారు. ఏ ఏడాదిలో అయితే పుస్తకం పబ్లిష్ చేశాడో అదే ఏడాదిలో అతన్ని జెనీవాలో రోడ్డు మీద తగలబెట్టి చంపేశారు చర్చి మత పెద్దలు. 1550లలో రియాల్డో కొలంబో పల్మనరీ సర్క్యులేషన్ని సైంటిఫిక్గా శాస్త్రీయంగా ప్రదర్శించాడు. గుండె రైట్ వెంట్రికల్ కుడి జఠరికలో నుంచి రక్తం పల్మనరీ ఆర్టరీ పుప్పుస ధమనుల ద్వారా ఊపిరితిత్తుల్లోకి వెళ్ళడం, అక్కడ గాలితో కలిసి తిరుగు ప్రయాణమై పల్మనరీ వెయిన్స్ పుప్పుస సిరల ద్వారా గుండె ఎడమ జఠరిక లెఫ్ట్ వెంట్రికల్లోకి రావడం నిరూపించాడు. దీనితో గుండెకి ఊపిరితిత్తులకి ఉన్న సంబంధం శాస్త్రీయంగా ఎస్టాబ్లిష్ అయింది. అలాగే రియాల్డో కొలంబో కాస్త తెలివిగా మతంతో సంబంధం లేని మెడికల్ పుస్తకాల్లో తన ప్రయోగాలను ప్రచురించేసరికి చర్చి నుంచి కూడా పెద్దగా వ్యతిరేకత రాలేదు. ఇలా గుండె పంపింగ్ గురించి చెప్తుంటే మాకు చిన్న జోక్ గుర్తొచ్చింది. మనిషి అన్నాక కాస్త కళాపోషణ ఉండాలి కదా, కాబట్టి అది కూడా వినండి. ఒక కార్డియాలజిస్టు గుండె డాక్టర్ తన బైక్ రిపేర్కి ఒక మెకానిక్ దగ్గరికి తీసుకెళ్ళాడు. మెకానిక్ అంతా చెక్ చేసి ఇంజన్ బోరింగ్కి వచ్చిందని చెప్పి మొత్తం ఇంజన్ ఓపెన్ చేసి క్లీన్ చేసి వాల్వులు సరిచేయాలి, దానికి వారం పడుతుంది, 10,000 దాకా ఖర్చు అవుతుంది అని చెప్పాడు. దానికి డాక్టర్ సరే చేయి అన్నాడు. మెకానిక్ అక్కడితో ఆగకుండా, చూసారా డాక్టర్, బండికి ఇంజన్ గుండె లాంటిది, దాన్ని ఓపెన్ చేసి క్లీన్ చేసి సరిచేస్తే మాకు వచ్చేది 10,000, అదే గుండె ఆపరేషన్ చేస్తే మీకు వచ్చేది 5 లక్షలు అన్నాడు. దానికి ఆ కార్డియాలజిస్టు, నువ్వు కూడా ఆ వారం రోజుల పాటు బండిని ఆపకుండా రన్నింగ్లో పెట్టి ఆ ఇంజన్ వాల్వులు అన్నీ క్లీన్ చేసి ఇవ్వు, అప్పుడు నీకు కూడా 5 లక్షలు ఇస్తా అన్నాడంట. ఇక మన టాపిక్లోకి వస్తే యూనివర్సిటీ ఆఫ్ పదువాలో పనిచేసే హీరోనిమస్ ఫ్యాబ్రిషియస్ అనే ఇటాలియన్ రక్త ప్రసరణకు సంబంధించి అప్పటిదాకా తెలియని ఒక గొప్ప విషయాన్ని కనుగొన్నాడు. అవే వీనస్ వాల్వ్స్, సిరల కవాటాలు. మన కాళ్ళల్లో చేతుల్లో ఉండే కవాటాలు వాల్వ్స్ రక్తాన్ని ఒకే దిశలో వెళ్ళేటట్లు చేస్తాయి. మన గుండె శరీరానికి పై భాగంలో ఉంటుంది కాబట్టి కింద భాగాల్లో ముఖ్యంగా కాళ్ళల్లో ఉండే రక్తం గుండెకి చేరుకోవడానికి భూమి ఆకర్షణ శక్తిని అధిగమించాలి. ఆ పనే ఈ వీనస్ వాల్వ్స్ చేస్తాయి. వీటి గురించి చూచాయిగా కనుక్కున్న వీటి పూర్తి వివరాలు పనితీరు గురించి మాత్రం ఫ్యాబ్రిషియస్కి తెలియదు. కానీ సిరల్లో రెక్కల మాదిరి నిర్మాణాలు ఉంటాయని, అవి రక్త ప్రసరణలో ప్రాముఖ్యత వహిస్తాయని మాత్రం క్లారిటీ వచ్చింది. కుతూహలం కాస్త ఎక్కువ ఉన్న వాళ్ళకైనా, మెడికల్ ఫీల్డ్ టచ్ ఉన్న వాళ్ళకైనా ఇప్పటికే బీపీ బాగా పెరిగిపోయి ఉంటుంది. రక్తం అని మొదలుపెట్టి ఏదేదో చెప్తున్నాడు ఈ మనిషి, అసలైన వ్యక్తి గురించి మాత్రం ఇంకా చెప్పలేదేంటా అని అక్కడికే వస్తున్నా. న్యూటన్ లేకుండా గురుత్వాకర్షణ వీడియో, డార్విన్ లేకుండా ఎవల్యూషన్ వీడియో, ఫారడే లేకుండా కరెంట్ వీడియో చేయడం ఎంత తప్పో, విలియం హార్వే లేకుండా రక్తం వీడియో చేయడం కూడా అంతే తప్పు. కాకపోతే విలియం హార్వే ఒక్కడే తనంతట తానుగా రక్త ప్రసరణ వ్యవస్థని కనిపెట్టలేదు. దాని వెనక ఎంత కృషి ఉందో, ఎంతమంది మేధావుల మీద తన ప్రయోగాలని పరిశీలనని నిలబెట్టాడో మీకు చెప్పడమే మా ఉద్దేశం. న్యూటన్ ఒక మాట అంటాడు, ఐ హ్యావ్ సీన్ ఇట్ ఫర్దర్, ఇట్ ఈస్ బై స్టాండింగ్ ఆన్ ద షోల్డర్స్ ఆఫ్ జైంట్స్ అని. అంటే నేను ఎక్కువ దూరం చూడగలిగాను అంటే దానికి కారణం వేరే మేధావుల భుజాల మీద నిలబడి చూడడం మూలంగానే అని. విలియం హార్వే ఏప్రిల్ 1, 1578లో ఇప్పటి ఇంగ్లాండ్లో జన్మించాడు. 1593 కల్లా మెట్రికులేషన్ అవగొట్టుకొని 97లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ పట్టా పొందాడు. ఆ తర్వాత ఫ్రాన్స్, జర్మనీ మీదుగా ప్రయాణించి యూనివర్సిటీ ఆఫ్ పదువాలో చదువు మొదలుపెట్టాడు. అక్కడ ఉండగానే ఇంతకుముందు వీడియోలో చెప్పిన ఫ్యాబ్రిషియస్తో పరిచయం కలిగి ఆయన రాసిన డి వినరం ఓస్టియోలిస్ అనే పుస్తకం చదివాడు. 24 ఏళ్ల వయసు కల్లా డాక్టర్ ఆఫ్ మెడిసిన్ పట్టా కూడా పొందాడు. ఈ యూనివర్సిటీలో చదివిన హార్వేకి ఇంగ్లాండ్లో చదువుకునే వాళ్ళకి తెలియని కొన్ని కొత్త విషయాలు తెలిసాయి. వివిసెక్షన్, ప్రాణం ఉన్న శరీరాలను కోసి పరిశీలించడం అనేది హార్వేకి చాలా కొత్త. అందుకని ఎవరికి రాని కొత్త కొత్త అనుమానాలు బోల్డ్ అని వచ్చేవి. గుండె కొట్టుకోవడం, వీనస్ వాల్వ్స్ మూలంగా రక్తం ఒకే దిశలో ప్రయాణించడం పరిశీలించిన హార్వేకి
గ్యాలన్ చెప్పినట్లు రక్తం శరీరం అంతటా ఎలా పడితే అలా ప్రవహించట్లేదు, దానికి ఒక దశ దిశ ఉందన్న క్లారిటీ వచ్చింది. అలాగే యూనివర్సిటీలో ఉన్నప్పుడు మానవ శరీర నిర్మాణం మీద ప్రయోగాలు చేసే పద్ధతుల మీద మంచి పట్టు సంపాదించాడు. అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ బాగా పెంచుకున్నాడు. ఇంగ్లాండ్ తిరిగి వచ్చాక రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్లో జాయిన్ అయ్యి లండన్లోని ఒక హాస్పిటల్లో ఫిజిషియన్గా ఉద్యోగం మొదలుపెట్టాడు. ప్రాక్టీస్లో మంచి డాక్టర్గా పేరు సంపాదించి 1618లో ఇంగ్లాండ్ రాజుకు ఉండే వైద్యుల లిస్టులో స్థానం కూడా సంపాదించాడు. ఒక పక్క పనిచేస్తూ మరో పక్క పరిశోధనలు చేస్తూ 1628లో మానవ శరీరంలో రక్త ప్రసరణను వివరిస్తూ ఎక్సర్సెటాషియో ఎనటామికా డి మోటు కోడిస్ ఏ శాంగునిస్ ఇన్ యానిమల్స్, ఇంగ్లీష్లో చెప్పాలంటే ఆన్ ద మోషన్ ఆఫ్ ద హార్ట్ అండ్ బ్లడ్ ఇన్ యానిమల్స్ అనే గ్రంథాన్ని ప్రచురించాడు. మోడర్న్ ఫిజియాలజీకి, ఆధునిక శరీర ధర్మశాస్త్రానికి పునాది ఈ పుస్తకమే. వైద్యశాస్త్రంలో అబ్జర్వేషన్స్కి, పరిశీలనకి పెద్దపీట వేయడం, క్వాంటిటేటివ్ మెజర్మెంట్స్, కొలతలకి ప్రాముఖ్యతనివ్వడం, మెకనిస్టిక్ రీజనింగ్, యాంత్రికపరమైన హేతు పద్ధతిని ఆపాదించడం, వివిసెక్షన్, బ్రతికి ఉన్న ప్రాణులను కోసి పరిశీలించడం లాంటి పద్ధతులకి బలమైన పునాదులు వేశాడు హార్వే. అందుకే థామస్ హోబ్స్ అనే తత్వవేత్త అప్పట్లో ఒక మాట అన్నాడు, బతికి ఉండగానే కాలేజీలో నేర్పించేంత గొప్ప విషయాలు కనుక్కున్న ఒకానొక సమకాలీన మనిషి హార్వే అని. మోడర్న్ కార్డియాలజీకి, గుండె సంబంధిత శాస్త్రానికి కూడా పునాది వేసింది హార్వేనే. అంటే హార్వే అంటే కేవలం రక్త ప్రసరణే కాదు, ఇంకా చాలా. హార్వే గురించి విన్నా చదివిన అందరికీ సాధారణంగా వచ్చే అనుమానం అసలు ఈ విషయాన్ని ఎలా కనుగొన్నాడు అని. అది చెప్పడానికి మేము హార్వే పరిశోధనని 4 భాగాలుగా విభజించాం. ఒకదాని తర్వాత ఒకటి వివరించి చివరిలో సారాంశం చెప్తాం. అలాగైతే మీకు ఎక్కువ రోజులు గుర్తుంటుంది. మొదటిది గుండెని పరిశీలించడం. కప్పలు, పాములు, చేపలు లేదా చిన్న జంతువుల్ని కోసి వాటి గుండె పనితీరుని పరిశీలించేవాడు. ఇవే ఎందుకంటే వీటి గుండె కొట్టుకునే వేగం మిగతా వాటితో పోలిస్తే నెమ్మదిగా ఉంటుంది. కాబట్టి పరిశీలించే ప్రక్రియ సులభం అవుతుంది. ఇంతకుముందు గ్యాలన్ సిద్ధాంతాలను పాటించే వాళ్ళ ప్రకారం గుండె రక్తాన్ని పంపు చేయడానికి వ్యాకోచిస్తుంది, అనగా ఎక్స్పాండ్ అయ్యి రక్తాన్ని తన లోపలికి లాక్కుంటుంది. ఒక సక్షన్ పంపులా పనిచేస్తుంది. కానీ హార్వే అబ్జర్వేషన్లో అది తప్పుగా తేలింది. గుండె కొట్టుకోవడంలో 2 స్టెప్పులు ఉంటాయి. మొదటి స్టెప్పులో తన పరిణామం కన్నా, సైజు కన్నా చిన్నగా కుచించుకుపోయి గట్టిగా అయిపోయి రక్తాన్ని బయటికి బలంగా తోస్తుంది గుండె. రెండో స్టెప్పులో మామూలు సైజుకి వచ్చి కాస్త మెత్తగా మారి రక్తాన్ని తీసుకుంటుంది. ఇక్కడ గుండె రక్తాన్ని సక్షన్, పీల్చుకునే కంటే కూడా పుష్, బయటికి పంపే ప్రిన్సిపల్ మీదే పనిచేస్తుంది. అదే సమయంలో గుండె కుచించుకుపోయి రక్తాన్ని తోసినప్పుడు ఆర్టరీస్, ధమనులు ఎక్స్పాండ్, వ్యాకోచిస్తున్నాయి. అంటే గుండె ధమనుల్లోకి బలంగా రక్తాన్ని పంపుతుంది అని అర్థమైంది. రెండోది కాళ్ళల్లో, చేతుల్లో ఉన్న వీనస్ వాల్వ్స్ మీద జరిపిన పరిశోధన. వీటి ఉనికి గురించి హార్వే గురువు ఫ్యాబ్రిషియస్ ముందే కనుక్కున్నా ఇందాక చెప్పినట్లు ఇవెందుకున్నాయో ఆయన చెప్పలేదు. హార్వేకి వీటి పనితీరు, పర్పస్, అవసరం మీద విపరీతమైన కుతూహలం కలిగింది. ఒకవేళ గ్యాలన్ చెప్పినట్లు రక్తం కాలేయంలో పుట్టి శరీరంలో మిగతా అవయవాలకు ప్రవహించి అవి రక్తాన్ని వాడేసుకుంటే ఈ కవాటాల, వాల్స్ అవసరమే ఉండదు. కానీ ఇవి ఉన్నాయి. హార్వే చేసింది చాలా సింపుల్ ప్రయోగం. చేతికుండే వీనస్ వాల్వ్ సిరని ఒకవైపు పట్టుకొని ఇలా గుండె వైపు నెడుతుంటే రక్తం తేలికగా కదిలేది. కానీ రివర్స్లో నెడితే మాత్రం కదిలేది కాదు. ఒకవేళ కదిలినా చాలా నెమ్మదిగా ఏదో అడ్డుపడుతున్నట్టు కదిలేది. ఇంతేకాకుండా సిగ్మెంట్ ఫిల్లింగ్ టెస్ట్ అనే ఒక పరీక్ష కూడా తయారు చేశాడు. చేతిలో ఉన్న సిరల్లో ప్రవహించే రక్తాన్ని ఖాళీ చేసి అది ఏ వైపు నుండి రీఫిల్, తిరిగి రక్తంతో నిండుతుందో గమనించాడు. గుండె వైపు ఉన్న వేలు తీసేస్తే అది నిండడం లేదు, కింద వైపు తీసేస్తేనే మళ్ళీ అది రక్తంతో నిండుతుంది. వీడియోలో చూస్తున్నారు కదా, అలాగా. అంటే రక్తం సిరల్లో కేవలం ఒక దిశలోనే, అది కూడా గుండె వైపుకి మాత్రమే ప్రయాణిస్తుంది అని రూఢి అయిపోయింది. ఇక మూడోది హార్వే అభివృద్ధి చేసిన లిగేచర్ ఎక్స్పెరిమెంట్స్. మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళ ముందు ఈ ప్రయోగాలు చేసి రక్త ప్రసరణ వ్యవస్థని వైద్యశాస్త్రంలో ఆమోదింపజేసే ప్రయత్నాలు చేశాడు. వీటిలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఈ లిగేచర్ ఎక్స్పెరిమెంట్స్ కానీ, రెండో పాయింట్లో చెప్పిన చిన్న చిన్న ప్రయోగాలు కానీ ఎవరైనా ఎక్కడైనా అతి కొద్దిపాటి వస్తువులతో చేయొచ్చు.
రిపీటబిలిటీ అంటే ఒక ప్రయోగాన్ని ఒకే విధంగా వేరు వ్యక్తులు చేసినా ఒకే రకమైన ఫలితాలు రావడం అన్నది సైన్స్లో ఒక ముఖ్యమైన ప్రిన్సిపల్. హార్వే దీన్ని బాగా వాడుకున్నాడు. ఈ లిగేచర్ ఎక్స్పెరిమెంట్లో చేతికి పై భాగంలో ఒక తాడు కడతారు. మొదటిసారి తాడు గట్టిగా కట్టి చేతిని పరిశీలిస్తే పల్స్, నాడీ స్పందనలు ఆగిపోయి రక్త ప్రసరణ జరగక చేయి తెల్లగా చల్లగా అయిపోతుంది. అంటే రక్తం గుండె నుండి చేతికి కానీ తిరిగి గుండెకి కానీ ప్రయాణించడం లేదు. తరువాత ఆ తాడుని పూర్తిగా తీసేయకుండా కాస్త లూజ్ చేస్తే గుండె గట్టిగా పంప్ చేయడం మూలంగా చేతుల్లోకి రక్తం వస్తుంది కానీ తిరిగి గుండెకి మాత్రం వెళ్ళలేదు. అందుకని వెయిన్స్, సిరల్లో రక్తం పేరుకుపోయి అవి ఉబ్బి బయటికి కనపడతాయి. ధమనులు మాత్రం మామూలుగానే ఉంటాయి. ఈ 3 పాయింట్లు జత చేస్తే గుండె కొట్టుకుంటున్నప్పుడు ధమనులు ఉబ్బుతున్నాయి కాబట్టి రక్తం వాటి ద్వారా శరీరంలోని ఇతర భాగాలకు ప్రవహిస్తుంది అని అర్థమైంది. శరీరంలో ఉన్న నిర్మాణాలను బట్టి రక్తం వాటి ద్వారా ఇతర భాగాల నుండి గుండె వైపుకు ప్రవహిస్తుంది అని కూడా కన్ఫర్మ్ అయింది. అంటే రక్తం శరీర భాగాలకు వెళ్తుంది, అక్కడి నుంచి తిరిగి ప్రయాణం కూడా అవుతుంది. ఇక హార్వే చేసిన 4వ ప్రయోగం మాత్రం వీటన్నిటికంటే ముఖ్యమైనది, తిరుగులేనిది, ఎప్పటిదాకా చేసిన ప్రయోగాలకి భిన్నమైనది, హార్వేకి ముందు అసలు ఎవ్వరూ చేయనిది. అది ఒక శరీరంలో ఉన్న రక్తపు పరిణామాన్ని సైంటిఫిక్గా కొలిచే ప్రయత్నం చేయడం. జంతువులను పరిశీలించి మనిషి గుండె వాల్యూమ్, ఘన పరిమాణం ఎంత ఉంటుందో సుమారుగా లెక్క వేశాడు. అది ఇప్పటి లెక్కల ప్రకారం ఒక 70 ml మిల్లీలీటర్లు అనుకుందాం. గుండె సరాసరి నిమిషానికి 70 సార్లు కొట్టుకుంటుంది. 70 × 70 4900 మిల్లీలీటర్లు, అంటే సుమారుగా 5 లీటర్ల రక్తం గుండె 1 నిమిషానికి పంప్ చేస్తుంది. గంటకి 300 లీటర్లు, రోజుకి 7200 లీటర్లు. గ్యాలన్ చెప్పినట్లు రక్తం కాలేయంలో తయారయ్యి ఇతర భాగాలకి పంపు చేయబడి అవి పీల్చుకునేటట్లయితే రోజుకి 7000 లీటర్ల రక్తం తయారు చేయడం ఒక శరీరానికి సాధ్యమయ్యే పనేనా? కానే కాదు. మన శరీరంలో ఒక లూప్లో రక్తం తిరుగుతూ ఉంటేనే అది కుదురుతుంది. ఇందాక చెప్పిన 3 పాయింట్ల సారాంశానికి ఈ 4వ పాయింట్ని జత చేస్తే హార్వే కనిపెట్టిన సిద్ధాంతం పూర్తయినట్లు. మన శరీరంలో ఉన్న రక్తం గుండె పంపింగ్ వల్ల వివిధ రక్తనాళాల ద్వారా శరీరం అంతా ప్రవహిస్తుంది. అలా వెళ్ళిన రక్తం వేరే రకాల రక్తనాళాల ద్వారా గుండెకి తిరిగి వస్తుంది. రక్తం ఎప్పటికప్పుడు కొత్తగా గ్యాలన్ చెప్పిన విధానంలో పుట్టకుండా ఉన్న రక్తమే రీసర్క్యులేట్ అవుతుంది అని ఎటువంటి అనుమానాలు లేకుండా నిరూపించబడింది. విలియం హార్వే పేరు చరిత్రలో లిఖించబడింది. కానీ ఇక్కడ చిన్న చిక్కుముడి మాత్రం అలానే ఉండిపోయింది. ఆర్టరీస్, ధమనుల ద్వారా శరీరంలోకి వెళ్ళిన రక్తం వీన్స్, సిరల్లోకి ఎలా వెళ్తుంది? ఆ రెండు ఎలా కనెక్ట్ అయి ఉంటాయి? ఇది మాత్రం ఒక మిస్సింగ్ లింక్ కింద ఉండిపోయింది. మీకు ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. ఒక్కసారి సైంటిఫిక్ టెంపర్ని అలవర్చుకున్న బుర్ర మూఢనమ్మకాలని అసలు ఎంటర్టైన్ చేయదు. ఆ రోజుల్లో విచ్ క్రాఫ్ట్, మంత్రగత్తెలనే పేరుతో చాలామంది అమాయక స్త్రీలని దారుణంగా తగలబెట్టేవాళ్ళు. హార్వేకి దీని మీద చాలా అనుమానాలు ఉండేవి. ఒక 4 మహిళల్ని విచ్ క్రాఫ్ట్ పేరుతో శిక్ష విధించపోతే ఎగ్జామినర్స్లో హార్వే ఉండి వాళ్ళని విడిపించాడు. అందుకే థామస్ పెయిన్ ఒక మాట అంటాడు, ద మైండ్ వన్స్ ఎన్లైటెండ్ కెనాట్ అగైన్ బికమ్ డార్క్ అని. హార్వే సమయానికి మైక్రోస్కోపులు ఉన్నా అవి అంతగా అభివృద్ధి చెందలేదు. అందుకని తన పరిశోధనని ప్రయోగాలు, పరిశీలన, తర్కం, గణితం, ఎక్స్పెరిమెంట్స్, అబ్జర్వేషన్, లాజిక్ అండ్ మ్యాథమెటిక్స్ ఆధారంగా రూపొందించాడు. కానీ 17వ శతాబ్దం మధ్య కల్లా మైక్రోస్కోపులు డెవలప్ అయ్యి శరీరంలోని చిన్న చిన్న అవయవాలని, వ్యవస్థల్ని చూడగలగడం సాధ్యమైంది. ఈ డెవలప్మెంటే హార్వే వివరించలేకపోయిన మిస్సింగ్ లింక్ను కూడా ఛేదించింది. హార్వే పుస్తకం ప్రచురించిన సంవత్సరంలోనే ఇప్పటి ఇటలీలో పుట్టాడు మార్సెల్లో మాల్పికి. 1653లో మెడిసిన్లో డాక్టరేట్ చేసిన మార్సెల్లో ఇంతకుముందు వాళ్ళు చూపిన బాటలోనే ఎక్స్పెరిమెంటల్ మెథడ్ ఆఫ్ రీసెర్చ్, ప్రయోగపూర్వక పరిశీలన ద్వారా శరీరాలను అధ్యయనం చేయడం మొదలుపెట్టాడు. ఈయనకి ఎంత కుతూహలం అంటే రాయల్ సొసైటీ నుంచి ఓల్డెన్బర్గ్ అనే వ్యక్తి మీతో కరస్పాండ్, ఉత్తర ప్రత్యుత్తరాలు చేయాలని ఉంది అని లెటర్ రాస్తే దానికి జవాబుగా హిస్టరీ ఆఫ్ సిల్క్ వార్మ్ అనే థీసిస్ రాసి అతనికి పంపించాడు. ఆ థీసిస్ని చూసి మరుసటి ఏడాదే రాయల్ సొసైటీ మెంబర్ను కూడా చేశారు. అప్పుడప్పుడే అభివృద్ధి చెందుతున్న మైక్రోస్కోపులను వాడి జీవుల శరీర నిర్మాణాలను పరిశీలించడం మొదలుపెట్టాడు మార్సెల్లో. ఆ ప్రాసెస్లో
అప్పటిదాకా తెలియని అనేక విషయాలను కనుక్కున్నాడు. అందుకే చాలా ఫిజియోలాజికల్ ఫీచర్స్కి ఈయన పేరే ఉంటుంది. మాల్పీజియన్ కార్పస్కల్స్, మాల్పీజియన్ పిరమిడ్స్, మాల్పీజియన్ ట్యూబుల్ సిస్టమ్ లాంటివి కొన్ని ఉదాహరణలు. ఇన్ని కనిపెట్టాడు కాబట్టే ఈయన్ని ఫౌండర్ ఆఫ్ మైక్రోస్కోపికల్ ఎనాటమీ, హిస్టాలజీ అండ్ ఫాదర్ ఆఫ్ ఫిజియాలజీ అండ్ ఎంబ్రియాలజీ అని కూడా అంటారు. ఎంత పెద్ద పేరు ఇచ్చారంటే మీరే ఊహించుకోండి ఈయన గొప్పతనం. మన ఊపిరితిత్తుల్లో రక్తం ఎలా ప్రవహిస్తుందా అని కుతూహలం వేసి వాటిని పరిశీలించడం మొదలుపెట్టాడు. మొదట్లో గొర్రెలు లేదా వేరే జంతువుల కళేబరాన్ని తీసుకొని పల్మనరీ ఆర్టరీ, పుపుస ధమనిలోకి నల్ల ఇంకు ఎక్కించాడు. ఆ ఇంకు వాటి గుండా ఎలా ప్రయాణిస్తుందని పరిశీలించాడు. కాకపోతే ఆ జంతువుల పరిణామం పెద్దగా ఉండటం, లోపల భాగాలు మరీ చిన్నగా ఉండడంతో మైక్రోస్కోప్ కింద పెట్టి చూడడం కుదరలేదు. ఇలా కాదని చెప్పి కప్పలను తీసుకొని వాటిలో కూడా ఇలానే ఇంకుని ఎక్కించి అవి ప్రవహించే దారిని పరిశీలించాడు. కప్పల్లో రక్తనాళాలు కొద్దిగా పెద్దగా ఉండడంతో వాటిని పరిశీలించడం సులభమైంది. పుపుస ధమనులు కంటికి కనిపించని అతి చిన్న నాళాలుగా, క్యాపిలరీ స్ట్రక్చర్స్గా విడిపోయి ఊపిరితిత్తుల గుండా అవి ప్రవహించి పుపుస సిరల్లోకి రక్తాన్ని తీసుకుని వెళ్తున్నాయి. అంటే ఈ క్యాపిలరీసు సిరలకి ధమనులకి మధ్య వారధిగా ఉంటూ రక్తం ఒకవైపు నుండి మరోవైపుకి వెళ్ళడానికి సహాయం చేస్తున్నాయి. వీటిని కనిపెట్టడంతో మానవులు, మిగతా క్షీరదాల్లో, ఆ మాటకొస్తే చాలా జీవుల్లో గల రక్త ప్రసరణ వ్యవస్థల పనితీరు మీద చాలా వరకు అవగాహన వచ్చింది. రక్త ప్రసరణ వ్యవస్థ మీద పరిశోధన ఒక కొలిక్కొచ్చింది. ఇప్పటిదాకా చెప్పింది క్లుప్తంగా చూస్తే హిప్పోక్రేట్స్ మొదటిసారిగా జబ్బులకి శాస్త్రీయ వివరణ ఇవ్వడానికి ప్రయత్నించాడు. ఉపఖండంలో చరకుడు, సుశ్రుతుడు వైద్యశాస్త్రాన్ని ముందుకు తీసుకెళ్లారు. గలెన్ రక్తం కాలేయంలో పుట్టి శరీర భాగాలకు ప్రవహిస్తే అవి పీల్ చేసుకుంటాయని చెప్పడమే కాకుండా ఆ తర్వాత చాలా కాలం పాటు మెడిసిన్ని తన సిద్ధాంతాలతో డామినేట్ చేశాడు. యూరోప్లో ప్రగతి నెమ్మదించిన అరబిక్ ప్రపంచంలో అల్రజీ గ్యాలెన్ని నమ్మకుండా సొంతంగా ప్రయోగాలు చేసి అలా చేయడాన్ని ప్రోత్సహించాడు. ఆ తర్వాత అవిసెన్నా వైద్యశాస్త్రాన్ని ఒక పద్ధతిలో పెట్టడమే కాకుండా దానిలో హేతు పాత్రని, రేషనాలిటీని మరింత పెంచాడు. ఇబ్న్ అల్ నసీఫ్ గ్యాలెన్ని తప్పని నిరూపించడమే కాకుండా పల్మనరీ సర్క్యులేషన్కి పునాది వేశాడు. కాకపోతే ఈయన పరిశీలనలో అంతగా ప్రాముఖ్యతను పొందలేదు. రెనేసెన్స్ ఇచ్చిన ప్రోత్సాహంతో ఆండ్రియాస్ వెసాలియాస్ గ్యాలెన్ నుంచి యూరోపియన్ మెడిసిన్కి స్వేచ్ఛ ప్రసాదిస్తే మైకెల్ సర్వెటస్ గుండెలకి ఊపిరితిత్తులకి ఉన్న సంబంధాన్ని బలోపేతం చేశాడు. రియాల్డో కొలంబో పల్మనరీ సర్క్యులేషన్కి శాస్త్రీయత ఇస్తే హీరోనోమస్ ఫెబ్రిషియస్ వేనస్ వాల్స్ను కనుగొన్నాడు. వీళ్ళందరి పునాదుల మీద విలియం హార్వే తన రక్త ప్రసరణ సిద్ధాంతాన్ని నిర్మిస్తే మార్సెల్లో మల్పీగి ఫైనల్ టచ్ ఇచ్చి దాన్ని పూర్తి చేశాడు. ఈ మొత్తం ప్రాసెస్కి పట్టిన సమయం సుమారు 2000 సంవత్సరాలు. అది టూకీగా రక్తం ఎవాల్వ్ అయిన పద్ధతి, రక్త ప్రసరణ కనుక్కున్న చరిత్ర. దీనిలో మనం నేర్చుకున్న ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? ఏ సిద్ధాంతాన్నైనా ప్రశ్నించకుండా పాటిస్తే సైన్స్ ప్రగతి ఆగిపోతుంది అని. గ్యాలన్ని ప్రశ్నించినంత కాలం మెడికల్ ఫీల్డ్లో ప్రగతి పెద్దగా లేదు. అందుకే ఎంత పాతదైనా, పాతుకుపోయినా ఒక సిద్ధాంతాన్ని, స్టేటస్ కోని, సాంప్రదాయాన్ని, ఆచారాన్ని ప్రశ్నించడానికి మాత్రం ఎప్పుడూ వెనకడుగు వేయకూడదు. సమాధానం తెలియాల్సిన అవసరం లేదు, ప్రశ్నిస్తే చాలు. కన్ఫ్యూషియస్ది ఒక కోట్ ఉంది: ద మ్యాన్ హూ ఆస్క్స్ ఏ క్వశ్చన్ ఈజ్ ఎ ఫూల్ ఫర్ ఎ మినిట్, ద మ్యాన్ హూ డస్ నాట్ ఆస్క్ ఈజ్ ఎ ఫూల్ ఫర్ లైఫ్ అని. అంటే ప్రశ్నించిన వ్యక్తి ఆ ప్రశ్న అడిగిన క్షణం మాత్రమే మూర్ఖుడు, అది అడగనివాడు మాత్రం జీవితాంతం మూర్ఖుడు అని. కాబట్టి ఒక విషయం ఎంత ఓబియస్గా కనపడినా కుతూహలం వస్తే ప్రశ్నించకుండా వదలొద్దు. చివరగా దేన్ని కోల్పోకుండా, ఎటువంటి ఇబ్బంది పడకుండా ఒక మనిషి మరొక మనిషికి ఇచ్చే అద్భుతమైన బహుమానం రక్తం. మనం ఆసుపత్రికి వెళ్ళి 15 నిమిషాలుండి రక్తం ఇస్తే ఒక ప్రాణం నిలబడుతుంది. కానీ మన దగ్గర ఇంకా ఆ అవగాహన పూర్తిగా లేదు. మన దేశంలో ఏడాదికి 1.5 కోటి యూనిట్ల రక్తం అవసరం కాగా కేవలం 1,10,00,000 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అంటే ఏడాదికి 40 లక్షల యూనిట్ల కొరత. దీని మూలంగా రోజుకి 12,000 ప్రాణాలు పోతున్నాయని అంచనా. ఈ ప్రాణాలన్నీ మనం బతికించుకోగలిగినవే. ప్రపంచంలోనే అతి పెద్ద జనాభా ఉన్న దేశంలో రక్తం దొరకకపోవడం అనేది మనందరికీ సిగ్గుచేటు.
ఎన్ని అవేర్నెస్ కార్యక్రమాలు చేపట్టినా, ఎన్ని ప్రోగ్రాములు పెట్టినా ఈ రోజుకి గుండె ఆపరేషన్ అప్పుడు, బిడ్డల ప్రసవం అప్పుడు, ఏదో ఒక సర్జరీ జరిగే సమయంలోనూ సదరు వ్యక్తి బంధువులు రక్తం కోసం పరిగెత్తడం సాధారణంగా చూస్తుంటాం. అంత ఇబ్బంది ఉండకూడని సమాజం అది, కానీ ఉంది. రక్తమే కాదు, చనిపోయిన తర్వాత మన శరీరం కూడా ప్రయోగాలకి పనికొస్తుంది. మనమో దానం చేయొచ్చు. ప్రతి 10 మంది మెడికల్ విద్యార్థులకి ఒక శరీరం అవసరం అని అధ్యయనాలు చెబుతుంటే దానిలో సగం కూడా అందుబాటులో లేవు. మనకి జబ్బులు తగ్గాలి, కానీ మన ఇంట్లో వాళ్ళ శరీరం మాత్రం సాంప్రదాయాల ప్రకారం ఖననం చేస్తామంటాం. అసలు ఎలాగా? ఒక చనిపోయిన వ్యక్తి శరీరాన్ని సమయానికి మించి ఒక్క క్షణం లేట్ అయినా తీసుకెళ్ళి ఖననం చేయందే ఊరుకోని సమాజం మనది. ఇక బాడీ డొనేషన్ గురించి ఎవరు మాట్లాడతారు? కాబట్టి మన రక్తాన్ని, శరీరాన్ని అవసరమైనప్పుడు చట్టం ఉద్దేశించిన పద్ధతుల్లో వాడి సమాజానికి కాస్తన్నా ఉపయోగపడదాం. ఈ వీడియో మీకు మంచి సమాచారం ఇచ్చిందని భావిస్తే కనుక దీన్ని 3 సార్లు హైప్ చేస్తారని, లైక్, షేర్ చేస్తారని ఆశిస్తూ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. కుతూహలంగా ఉండండి. కుతూహలశాలని చూడండి.